రాయలసీమ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఈ రోజు అని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు ఎం శ్రీహర్ష తెలిపారు. రాయలసీమ ప్రజలందరూ ఈ రోజు గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. ఎందుకనంటే మన ప్రాంతానికి రాయలసీమ అనే పేరు నామకరణం జరిగింది. ఇది ఎప్పుడు పెట్టారంటే నంద్యాలలో ఆంధ్ర మహాసభలు జరిగినాయి. 1928 నవంబర్ 18న నంద్యాలలో ఆంధ్ర మహాసభలు జరిగినాయి. ఆ సభల్లో చిలుకూరు నారాయణరావు గారు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు, కోటిరెడ్డి గారు ఇట్లా వీళ్ళందరూ రాయలసీమ పెద్ద నాయకులు అందరూ కూడా ఒక సభలో మన ప్రాంతానికి రాయలసీమ అనే పేరు పెట్టాలని తీర్మానం చేశారు. మనందరికి తెలుసు, ఒకప్పుడు మన ప్రాంతానికి సీడెడ్ మండలాలను, దత్తత మండలాలు, కరువు మండలాలు అనే పేర్లు ఉండేటివి. అట్లాంటిది కృష్ణదేవరాయలు పరిపాలన చేసిన ప్రాంతం కాబట్టి, చేసిన భూమి కాబట్టి ఆయన ఒక పరిపాలన గుర్తుగా రాయలవారి ప్రాంతము, రాయలవారి సీమగా మనల్ని పిలుచుకోవడానికి మనందరం గర్వంగా ఫీల్ కావాలా. అట్లాంటిది రాయలసీమ ప్రజలందరం మనమందరం ఈ రోజు ఈ పేరు పెట్టారని ఈ రోజును గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జై కర్నూలు, జై కేపీఎస్.